ఒకప్పుడు బ్రహ్మదేవుడు 0 నుండి 9 వరకు అంకెలను సృష్టించి లెక్కల గ్రామంలో కలిసిమెలిసి ఉండమని ఆదేశించాడు. 9 అంకెను పిలిచి, నువ్వు అందరిలోకి పెద్ద, అందర్నీ జాగ్రత్తగా చూడు అని చెప్పాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా రాను రాను 9కి తాను అందరికంటే గొప్ప అనే గర్వం వచ్చింది. అందరినీ చులకనగా చూడడం, అందరితోటి సేవ చేయించుకోవడం మొదలు పెట్టింది. మిగిలిన అంకెలన్నీ దానికి భయపడి జీవిస్తున్న సమయంలో ఒకనాడు 0 9 కిరీటాన్ని శుభ్రం చేస్తూ ఉండగా కిరీటం జారి కింద పడి విరిగింది. అది చూసి 9 0 ఇష్టం వచ్చినట్టు తిట్టసాగింది. అప్పుడే అక్కడికి వచ్చిన 1 9 తిట్లు 0 బాధపడ్డాన్ని చూసి కోపంతో, 0కు ఎవరు లేరనుకున్నావా, నేను ఉన్నా అని 0 పక్కన చేరడంతో ఆ రెండు కలిసి 10గా మారి 9 కంటే పెద్దగా బలంగా మారాయి. అది చూసి ఆశ్చర్యపోయిన 9, బ్రహ్మ అందరికంటే నేనే పెద్ద అని అన్నాడు గదా, ఇప్పుడు ఇదేంటి అని అనుకుంటూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై, విడివిడిగా అయితే నువ్వే పెద్ద, కానీ అంకెలు కలిస్తే నీకంటే పెద్దగా గొప్పగా అవుతాయి. నువ్వే గొప్ప అన్న అహంకారంతో ఇక నుండైనా విర్రవీగకు అని మందలించి వెళ్ళాడు. అప్పటి నుంచి మళ్ళీ అన్నీ సఖ్యంగా ఉండసాగాయి. అంతే కదండి, విడివిడిగా చూస్తే మనం చిన్నవారం కావచ్చు, కలిసికట్టుగా ఉంటే ఎవరికంటే తక్కువ కాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.